హాయ్ అండి. వెంకటాపురం టు శ్రీశైలం పాదయాత్ర డే 2 వీడియో ఇది. డే 1 మేము పెద్ద చెరువు వరకు చేరుకొని, పెద్ద చెరువులో నైట్ రెస్ట్ తీసుకొని, తర్వాత రోజు ఉదయాన్నే 5:30 గంటలకు లెగిచి మా పాదయాత్రను మొదలుపెట్టాము. పెద్ద చెరువులో మనం రెస్ట్ తీసుకోవాలనుకుంటే అక్కడ చాలామంది పట్టలు అరేంజ్ చేశారు. అవి రెంట్‌కి కూడా ఇస్తారు. పర్ ఒక్కొక్క పట్టకి రూ. 100 చార్జ్ చేస్తారు. మనం పెద్ద చెరువు నుంచి కొంతమంది నడవగలరు, నడవలేరు. నడవలేని వాళ్ళ కోసం ఆటో ఫెసిలిటీ కూడా ఉంటుంది. పర్ పర్సన్ 250-300 చార్జ్ చేస్తారు. పెద్ద చెరువులో ఆటో ఎక్కిన వాళ్ళని తుమ్మలబావి అనే ప్రదేశం వద్ద దించుతారు. అక్కడి నుంచి వారికి బసెస్ అవైలబిలిటీలో ఉంటాయి. మనం పెద్ద చెరువు నుంచి అలా ముందుకు నడుచుకుంటూ వస్తుంటే మనకి మెట్ల మార్గం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం వద్ద నుంచి మళ్ళీ మెట్లు స్టార్ట్ అవుతాయి. ఇక్కడి నుంచి మెట్లు అనేవి మనం ఎక్కుతూ ఉంటాం, దిగుతూ ఉంటాము. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరటం వల్ల కొంచెం ఫ్రెష్‌గా, ఫ్రీగా నడవగలిగాము కొంతసేపు. పెద్ద చెరువులో మేము రాత్రిపూట బస చేసినప్పుడు మాకు చలి బాగానే అనిపించింది. మీరు నైట్ స్టే చేయాలి అనుకుంటే పెద్ద చెరువులో చలిని ఆపగలిగే లైట్ వెయిట్ మంచి దుప్పటి ఒకటి తెచ్చుకోండి. నైట్ కంటిన్యూగా నడవాలనుకున్నా మనకి స్వెటర్ ఏం అవసరం లేదు. అది ఎక్కువ బరువు తప్పితే ఉపయోగం ఉండదు. దుప్పటి మాత్రం మంచిది లైట్ వెయిట్‌ది తెచ్చుకోండి. మీకు అది బాగా ఉపయోగపడుతుంది. కొత్తగా వచ్చేవారు భయపడాల్సిన అవసరం లేదు. భక్తులు 24 గంటలు నడక మార్గంలో నడుస్తూనే ఉంటారు. అలా మెట్ల మార్గంలో నడుస్తూ వస్తున్నప్పుడు మనకి కోరికల కొండ అనే ప్రదేశం వస్తుంది. ఇక్కడ పిల్లలు లేనివారు పిల్లలు కావాలని చెప్పి చెట్లకు ఉయ్యాల కడుతూ ఉంటారు. చాలామంది భక్తులు తమ కోరికలు నెరవేరాలని చెప్పి రాళ్ళను కూడా పేర్చి తమ కోరికలను కోరుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం మెట్ల మార్గం నుంచి దిగుతున్నాము. ఇలా మెట్లు ఎక్కుతూ, దిగుతూ మన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఉండాలి. దిగేటప్పుడు కొంచెం నెమ్మదిగా దిగాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు సూర్యోదయం. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం సీతమ్మ బావి అంటారు. ఈ స్థల పురాణం ఏంటంటే, సీతమ్మ వారు వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ బావిలోని నీటిని వాడుకున్నారు అని అంటారు. ఈ సీతమ్మ బావి ప్రదేశం వద్ద మనకి ఏదన్నా తినాలి అనుకుంటే స్నాక్స్, టిఫిను అలాంటివి దొరుకుతాయి. ఇక్కడ షాప్స్ పెడతారు. ఆ సీతమ్మ బావి ప్రదేశం వద్ద నుంచి మనం ఇప్పుడు చూపిస్తున్న విధంగా లోపలికి వెళ్తే మనకి సీతమ్మ బావి వస్తుంది. మీరు చూసిన బావిలో నీటిని సీతమ్మ వారు వాడుకున్నారు అని అంటారు. అక్కడి నుంచి మనం అలా ముందుకు కొనసాగుతూ వెళ్తూ ఉంటే కత్తులకొండ అనే ప్రదేశం వస్తుంది. అక్కడ రాళ్ళు బాగా మునదిరి ఉంటాయి. అందుకని చెప్పి దాన్ని కత్తులకొండ అని అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది భీముడి కొలను. ఇక్కడ భీముడి కొలను అని ఎందుకు అంటారంటే, పాండవులు వనవాసం చేసే సమయంలో ద్రౌపదికి దాహం వేసినప్పుడు వాటర్ కోసం భీముడు ఇక్కడ కొండని గదతో కొట్టగా ఇలా లోయలాగా ఏర్పడి వాటర్ వచ్చాయని చెప్పి స్థల పురాణం. అందుకనే దీన్ని భీముడి కొలను అంటారు. ఇక్కడ మనం స్టెప్స్ డౌన్లో ఉంటాయి బాగా. ఇక్కడ దిగాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి. ఇక్కడ చాలామంది భక్తులు వారి చెప్పుల్ని తీసేసి నడుస్తారు. చెప్పులు ఉంచుకొని కూడా నడవచ్చు, ఎవరి నమ్మకం వారిది. ఇక్కడ దిగాలనుకున్నప్పుడు మాత్రం మనిషి సపోర్ట్ తోటి దిగటం మంచిది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆపోజిట్ కొండ. మనం ఇక్కడ భీముడి కొలంలో ఇటువైపు కొండ నుంచి దిగి అటువైపు కొండ మీదకి ఎక్కాలి. దిగిన తర్వాత భీముడి కొలను ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దిగే భక్తులు షార్ట్కట్లో దిగారు, అలా దిగకూడదు. భీముడి కొలంలో మనకి ఉచిత అన్నదాన సదుపాయం కూడా ఉంటుంది. ఈ శివరాత్రికి ఒక వారం రోజుల ముందు నడిచే భక్తులకి ఇక్కడ దొరుకుతుంది అన్నదానం. అది లిమిటెడ్గానే చేస్తారు, ఎందుకంటే ఇక్కడ సోర్సెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి. ఇక్కడ మనకి టిఫిన్లు, తాగటానికి టీ, పానీయాలు అటువంటివి కూడా దొరుకుతాయి. మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవటం వల్ల ఈ ప్రదేశంలో ఇంకా ఏర్పాట్లు ఏమీ జరగలేదు. ఒక వారం ముందు, శివరాత్రికి ఒక వారం ముందు జర్నీ చేసే వాళ్ళకి ఇక్కడ ఏర్పాట్లు బాగా ఉంటాయి. మనం భీముడి కొలను నుంచి అలా ముందుకు మన ప్రయాణాన్ని కొనసాగించితే మనం ఆపోజిట్ కొండ ఎక్కుతాము. ఆ కొండపై నుంచి తీసిన వ్యూ ఇది. చూడండి ఎంత బాగుందో. ఈ భీముడి కొలంలో ముందుకు అట్లా వెళ్తూ ఉంటే అక్కడక్కడ నీటి పాయలు కూడా ఉన్నాయి. చాలామంది భక్తులు వాటిలో స్నానాలు ఆచరిస్తున్నారు. వాటిని
భీముడి కొలం నుంచి మెట్లు ఎక్కదలుచుకున్నవారు భీముడి కొలంలోనే కింద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ ఉంటుంది. దాంట్లో వాటర్ పట్టుకొని ఈ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఎందుకంటే మనకి శిఖరం చేరుకునే వరకు మధ్యలో వాటర్ ట్యాంక్స్ చాలానే ఉన్నాయి, కానీ అవి బాగా డైరెక్ట్‌గా ఎండ తగలటం వల్ల వాటిలో వాటర్ యొక్క రుచి మారిపోయి మనకి తాగలేని విధంగా ఉంటుంది. కింద వాటర్ ట్యాంక్ అది నీడలో ఉంటుంది. దాంట్లో వాటర్ బాగా ఉంటున్నాయి, అంత ఇబ్బందిగా లేకుండా. ఆ వాటర్ తాగేసి మనం ఇట్లా మెట్లు ఎక్కుతూ ముందుకు వెళ్తూ ఉంటే మనం శిఖరం చేరుకుంటాము. ఈ ప్రయాణం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ మెట్లు కొంచెం ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల మనం త్వరగా అలసిపోతూ ఉంటాము. ఒక 10-15 మినిట్స్ ఎక్కుతూ రెస్ట్ తీసుకుంటూ అలా ప్రయాణాన్ని కొనసాగించండి. శిఖరం వరకు మీరు ఈజీగా చేరుకుంటారు. మనం శిఖరం చేరుకొని ఇక్కడ మనకు కావాలనుకుంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు మనం. ఇక్కడ టెంట్లు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ మీకు ఏమన్నా తినాలనుకున్న షాపులు అవి ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నవి. ఒక కొన్ని రోజుల తర్వాత పూర్తి ఏర్పాట్లు జరుగుతాయి. ఒక శివరాత్రికి ఒక 1 వీక్ ముందు పూర్తిగా ఏర్పాట్లు జరగవచ్చు అని అనుకుంటున్నాను. శిఖరం వద్ద పాదయాత్ర చేసుకుంటూ వచ్చే భక్తులకు ఉచిత అన్నదాన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తారు. మేము 9 రోజుల ముందు రావటం వల్ల ఇక్కడ ఇంకా ఏర్పాట్లు జరగలేదు. ఇప్పుడు వచ్చే భక్తులకు శిఖరం వద్ద భోజన ఏర్పాట్లు జరుగుతాయి. శిఖరం వద్ద నుంచి మనం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఈ దారిలోకి వస్తాము. ఇక్కడి నుంచి మనం మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాల్సి ఉంటుంది. శిఖరం వరకు నడుచుకుంటూ వచ్చిన భక్తులు ఎవరైనా నడవలేకపోతే ఇక్కడి నుంచి ఆటో ఫెసిలిటీ కూడా ఉంది. టెంపుల్ వరకు ఆటో ఎక్కేసి వెళ్ళవచ్చును. ఇప్పుడు మీరు చూస్తున్న దారి గుండా నడుచుకుంటూ వస్తే మీరు చూస్తున్న ప్రదేశంలో కూడా ఉచిత అన్నదానం చేయటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా అన్నదానం చేస్తారు. అలా ఈ ప్రదేశం దాటి ఇంకొంచెం ముందుకు మనం ప్రయాణిస్తూ ఉంటే మనకి ఆంజనేయ స్వామి బొమ్మ, మట్టితో చేసిన బొమ్మ ఉంటుంది. చాలా అందంగా చేశారు. ఈ ప్రదేశం వద్ద నుంచి మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తే హటకేశ్వరం చేరుకుంటాము. ఇప్పుడు మీరు చూస్తున్నది హటకేశ్వరం శివాలయం టెంపుల్. ఆ గుడిలోనికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మనం మన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. చాలామంది భక్తులకి ఇక్కడ కూడా అన్నదాన సదుపాయం ఉంది. ఇక్కడ కూడా భోజనం చేయవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న వాటర్ ప్లాంట్ పక్క నుంచి మనకి మళ్ళీ స్టెప్స్ స్టార్ట్ అవుతాయి, మెట్ల మార్గం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వాటర్ ప్లాంట్, అక్కడి నుంచి మనం నేను చూపిస్తున్న ఇటువైపు రావాలి. ఇటువైపు నుంచి మనకి మెట్లు స్టార్ట్ అవుతాయి. ఈ మెట్ల మార్గం మనకి మెయిన్ రోడ్లో కలుస్తుంది. ఇది చాలా తక్కువ మెట్లే ఉంటాయి, ఎత్తు కూడా ఉండవు, మనకు నార్మల్గానే ఉంటుంది. మనం ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం ఈ దారి గుండా ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడ మనం మెయిన్ రోడ్లోకి ఎంటర్ అవుతాము. భీముడి కొలం నుంచి శిఖరం చేరుకోవాలనుకునే వాళ్ళు ఉదయం టైంలోనే వారి ప్రయాణాన్ని ముగిస్తే చాలా సులువుగా ఉంటుంది. ఎండలో వారి ప్రయాణాన్ని కొనసాగించాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పులు లేకుండా నడిచే వాళ్ళకి అది ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి భీముడి కొలం నుంచి శిఖరం చేరుకోవాలనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మ్యాక్సిమం 10 లోపు వారి ప్రయాణాన్ని శిఖరం వరకు తీసుకొని రాగలిగితే వారు ఇబ్బంది లేకుండా నడుస్తారు. అలా మెయిన్ రోడ్లో మనం నడుచుకుంటూ ముందుకు వస్తే మనకి సాక్షి గణపతి దేవాలయం కనిపిస్తుంది. అక్కడ మనం స్వామివారిని దర్శించుకొని ఆ దేవాలయం పక్కన ఉన్న రోడ్లోని అలా ముందుకు నడుచుకుంటూ వస్తే ఇప్పుడు మీరు చూస్తున్న దగ్గర ఆ టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్కి పక్కనే మనకు మళ్ళీ మెట్లు స్టార్ట్ అవుతాయి డౌన్కి. ఆ మెట్లు డైరెక్ట్గా మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఇప్పుడు మీరు చూస్తున్న మార్గంలో మనం దిగవలసి ఉంటుంది. ఈ మార్గంలోనే మెట్లు ఉంటాయి. నడుచుకుంటూ వచ్చే భక్తులు మీరు మీ వెంట దూది తీసుకొని రావడం చాలా మంచిది. ఎందుకంటే మీరు ఎక్కడన్నా అడవిలో పడుకున్నా, 1 గంట రెస్ట్ తీసుకోవాలనుకున్నా అది మీ చెవిలో పెట్టుకుంటే ఏ ఏ క్రిమి కీటకాలు మీ చెవిలోకి వెళ్లకుండా ఉంటాయి. అలాగే మీతో పాటు తక్షణ ఎనర్జీ కోసం ఓఆర్ఎస్, గ్లూకోజు, డేట్స్ ఇటువంటివి తెచ్చుకోండి. అవి మీకు ఉపయోగకరంగా ఉంటాయి. మనం ఈ స్టెప్స్ను దిగేసి బయటకు వస్తే మీకు కనిపిస్తుంది కదా ద్వారం,
అక్కడి నుంచి మనం నేరుగా వెళ్తే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము. శ్రీశైలం వచ్చే భక్తులు మీ అకామిడేషన్ గురించి ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే శివరాత్రి సమయంలో రూమ్స్ దొరకాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. మేము ఫ్రెష్ అయ్యి అదే రోజు సాయంత్రం స్వామివారి దర్శనానికి వెళ్ళాము. దర్శనం 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.